మామయ్య వెళ్ళెవరో చూడు. ఓకే అలాగే. నిన్ను కాదు నన్ను. మాయా మాయా ఎవరు వచ్చినోడు కూడా తెలియదు కానీ మామయ్య రుతుడు. మా మేనల్లుడు నందగోపాలు. రే చూప్. రేయ్ ఈ గన్ను పట్టుకోరా. సరే అన్న. రే జాగ్రత్త. వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. అబ్బా ఇంట్లో ఎవరూ లేరా? ఎక్కడికి పోయి ఉంటాడు మామయ్య? ఒకసారి ఫోన్ చేసి చూడు. రేయ్ ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. అరే అన్నా స్విచ్ ఆఫ్. 4 రోజులు ఏకాంతంగా అన్నాను కానీ మరీ ఇంత ఏకాంతంగా వదిలేస్తారనుకోలేదు. నందు అసలే ఊరికి దూరంగా ఉంది, ఎవరూ లేరు కూడా. నైట్ టైం దెయ్యాలు రావు కదా, నో ఛాన్స్. నువ్వు ఉండగా ఎలా వస్తాయి? నిన్ను చూడు బంగారం, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ 4 రోజులు నో యాంగ్రీస్, ఓన్లీ హ్యాపీస్. అన్నా వాళ్ళు 4 రోజులు ఈనే ఉంటారంట. మరి మన పరిస్థితి ఏంటన్నా? అయితే వాడిని కూడా లోపలికి తెచ్చాయి. ఎవర్రా నువ్వు? ఏం కావాలి? కామోస్ అరవకు. ధనలక్ష్మి కావాలి. అమ్మ ధనలక్ష్మి, తల్లి ధనలక్ష్మి, మాత ఎక్కడ తల్లి? ఈడేంట్రా కింద పడుకొని భూమిని కొట్టి ధనలక్ష్మి అంటాడు? ఇంకేమైనా పిచ్చా? కాదు, మహామేధావి మా గురూజీ. వీడు కూడా పిచ్చోని లేదు. అమ్మ ధనలక్ష్మి మాత. ఎవరండి మీరు? మీరెవరండి? ప్లంబర్ని, రిపేర్ ఉంటే వచ్చా. ఓహో, మామయ్య లేడు, ఊరి లేడు, వచ్చాక రండి. సరే వస్తా. ప్లంబరా? ఈడేంట్రా ఓనర్ల బిల్డప్ ఇచ్చాను. పంపులు బిగించుకునే ఎందుకు ఎంత బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? కోనసీమ సీతన చౌదరి తెలుసా? లేదండి, రాయలసీమ రామన్ చౌదరి పేరు విన్నాను. వాళ్ళ బ్రదరు నిధి ప్రసాద్ చౌదరి అంటే నేనే. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? జన్మభూమి. జన్మభూమి ఇప్పుడు ఓదార్పు యాత్రలు నడుస్తున్నాయి, తెలుసా మీకు? ఆ విషయం తెలియదు అనుకుంటా. విషయం ఏంటో చెప్పండి. మీ మామకు చెప్తా. ఏ సీక్రెటా? సీక్రెట్. అయితే పడతాలో చెప్పొద్దు. అయితే జాగ్రత్తగా పెట్టుకో. మా మామయ్య 4 రోజుల తర్వాత వస్తాడు, మళ్ళీ మర్చిపోతావేమో. ఎవరైనా చాలా ఎక్కువ చేస్తాడు. అంత ఎటుకారం వద్దు. ఏంట్రా ఎక్కువ చేస్తాడు? గంట బయలుపోద్ది. భయో అబ్బా అరే అది చాలా ఎక్కువ చేస్తాడు. ఆ నెంబర్ నీ దగ్గర పెట్టుకో. మనం నిద్దరికిన తర్వాత అరే ఇదంతా కసక్కులా ఉంది. ఎప్పటికైనా పని చేస్తుంది. దీని సంగతి రాత్రి చూద్దాం. నీకెందుకు పా, రాత్రి దీని సంగతి చూద్దాం పా. ఆనాడు వీరపాండ్య కట్టబ్రహ్మణకు కూడా ఇన్ని తాళ్ళు కట్టలేదు. వీడేంట్రా వాళ్ళని కొట్టి తీసుకురమ్మంటే ప్లంబర్ అంటే అట్లా వెళ్ళిపోయాడు? వీడిని వాళ్ళు చూస్తే పెద్ద డేంజర్ కదన్నా. ఇంత పెద్ద ఇంట్లో వీడు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుస్తుందిరా? నేను ఇక్కడ లేను అని బయట బోర్డు పెట్టండి. ఈ వాగుడు ఎక్కువైపోయింది కానీ నోటికి ప్లాస్టర్ అయ్యండి. సరే అన్నా. అయినా మనం పని చేద్దాం అన్నా, వీడిని ఇక్కడే వదిలేసి తాళం వేసుకుని మనం వెళ్ళిపోదాం. సరేనా? 2 రోజులు ఫుడ్ లేకపోతే చచ్చినట్టు సంతకం పెడతాడు. పోనీ టిఫిన్ అరేంజ్ చేస్తారా? వాటర్ జాలి ఇంకేమొద్దు. మీరు ఎప్పుడు వచ్చారు బాబు గారు? ఇప్పుడే వచ్చా. మా ఎక్కడా? అది బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. ఓకే ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళారు మరి? అది పక్కనే ఉన్న కోల్డ్ ఫామ్ దగ్గరికి చిన్న పని. సరే, బాగా ఆకలి అవుతుంది, మీరు వెళ్ళి నాకు ఏదైనా కాఫీ పట్టండి. సరే, బిస్కెట్స్ ఉంటే కూడా పట్టండి. అసలు ప్లాన్ చేసేది ఒకటి అవుతుంది. ఈ దొంగ సచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడు? రాని పని చెప్తాను. ఈ ప్లేస్ ఏదో బాగానే ఉన్నట్టుంది. ఇది ఓకే. మంచి కారు దొరికింది. ఏ పాటకి ఆ పాట ఇప్పేసి
టైర్ టంగుటూరుకి బాడీ బెంగళూరుకి అమ్మేయాలి. బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఓహో బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఈరోజు ఫుల్లుగా పార్టీ చేసుకోవచ్చు. ఏహే పార్టీ, ఓహో పార్టీ. పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు డిక్కీలో పడుకుంది. అయ్యో, హలో మేడం, లేవండి. పాడుకోవడానికి ఇంకో ప్లేస్ ఎత్తుక్కోండి. మీ కింద మా రేంజ్లు ఉన్నాయి. అర్జెంట్గా ఈ కారు పార్ట్గా ఇప్పేసి అమ్మేసుకోవాలి. బా, నాకు అసలే టైం లేదు, చాలా పని ఉంది. మేడం, హలో మేడం. అమ్మో, కదలట్లేదు. శవమా? పిచ్చి బాబోయ్, శవం. దొంగ నా కొడుకు. అందుకే నేను కారు దొంగతనం చేసి మినిమం చేజ్ కూడా చేయలేదు. ఎదవనాయలగాడు. ఇప్పుడు ఎలాగా? ఈ కారు వదలేము, డెడ్ బాడీ ఉంచుకోలేము. అర్జెంట్కి డెడ్ బాడీ ఎక్కడ పడేసి కారు అమ్మేసుకోవాలి. ఎక్కడ పడేయాలి? కారు అమ్మేసుకోవాలి కదా. ఎంత పని చేసి ఇదేదో పాత హౌస్ లాగుంది. ఈ డెడ్ బాడీని ఇక్కడ పడేసాం అనుకో, మనం సేఫ్. ఎంత బరువు నాయన? రే పాగాలి, ఈ బిల్డింగ్ వీడిది అనుకున్నావా? బంధువులది. సైలెంట్గా దొబ్బేశాడు. ఇంకో విషయం తెలుసా? ఈ బిల్డింగ్లో డబ్బు, బంగారం, వజ్రాలతో పాటు పెద్ద ఖజానా ఉంది. మొత్తం నొక్కేశాడు ఆ కమిషన్. ఎవరో ఉన్నారు చూడు. అన్నా, ఇక్కడ ఏదో కొత్తగా కనబడుతుంది. ఇది ఇక్కడే ఉండి మన కథ మొత్తం విన్నట్టుంది. ఇది నోరు తెరిస్తే మనం బుక్ అయిపోతాం. అలాగా, దాన్ని నోరు నొక్కై. నొక్కాలా? అన్నా, ఇది వచ్చిందే. నోరు నొక్కమంటే చంపుతావురా? సరే, మ్యాటర్ తేలేంత వరకు మనతోటే ఉండని. రండి. తొందర తీసుకురండి రా బాయ్. డబ్బు, బంగారం, వజ్రాలు ఉన్నాయా? ఎన్ని రోజులు చిన్న దొంగతనాలు చేస్తాం, అవి కొట్టేసాం అనుకో. ఎస్, రేపటి నుంచి ఐఎమ్ ద కింగ్. 4 రోజులు అండర్స్టాండింగ్ అని ఇక్కడికి వచ్చాం. ఒకే బెడ్ మీద నువ్వు ఆ పక్క, నేను ఈ పక్క పడుకోవడం తప్పితే నాకేం పెద్ద అండర్స్టాండింగ్ కనిపించలా. అండర్స్టాండింగ్ అంటే ఒకే దుప్పట్లో పడుకోవడమా? పెద్దనాన్న గారు, పెద్దనాన్న గారు, పెద్దనాన్న గారు. ఎవరండి మీరు? మీరెవరండి? నేను ఈ ఇంటి ఓనర్ మేనలుడిని. మీరు? నా పేరు చంద్రశేఖర్ అండి. చందు అని పిలిచినా చాలు. మీ మావయ్య గారు నాకు పెద్దనాన్న అవుతారండి. మా మావయ్య గారికి ఎవరు తమ్ముడు కొడుకులు లేరండి. అంటే పెద్దమ్మ గారు తరపుంచండి. పెద్దమ్మ గారు తరపున అయితే నాకు ఐడియా లేదండి. ఆయనే ఫోన్ చేసి రమ్మంటే వచ్చానండి. ఆ పేపర్లు తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. ఏం పేపర్లు అండి? పెద్దనాన్న కదండి, ఎందుకు ఏమిటని ఎలా అడుగుతామండి. పేపర్లు తీసుకొని రమ్మన్నారండి, వచ్చేసానండి. ఒక పని చేయండి, మీరు ఆ పేపర్లు నాకు ఇచ్చేసేయాలండి. ఆయన వచ్చిన తర్వాత ఇస్తాను. పర్సనల్ అండి. పెద్దనాన్న గారు వచ్చే వరకు ఆ చెట్టు కింద పడుకుంటాను, కానీ పేపర్లు మాత్రం మీకు ఇవ్వనండి. పర్లేదండి, చెట్టు కింద అవసరం లేదు. కానీ సక్కో, ఏంటి బాబు గారు? గెస్ట్ వచ్చారు, మన గెస్ట్ తీసుకెళ్ళి చూపించు. థ్యాంక్స్ అండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.